పోలీసులు ఇచ్చిన పర్మిషన్ కేవలం 100 మందే మీ వాళ్ళు రావాలి, అంతకుమింది రావడానికి వీలు లేదు అనేది. 100 మంది వస్తారు అని అనుకుంటే 100 మందికి పర్మిషన్ ఇచ్చుకుంటే 679 మంది పోలీసుల్ని ఎలా పెట్టారని చెప్తున్నారు. అందులో అంటే ఒక్కొక్క పర్యటనకు ఒక్కొక్క లెక్క చెప్పారు. 679 మంది అని, 123 మంది అని, ఇలాగ ఒక్కొక్క పర్యటనకు ఒక్కొక్కటి. రాప్తాడులో 506 మందిని పెట్టాము అనేది. అంటే ఒక లెక్క అయితే ఫిక్స్డ్గా లేదు. మళ్ళీ వీళ్ళు చెప్తున్నది ఏంటి, 58 మందితో Z+ కేటగిరీ సెక్యూరిటీని ఎప్పుడూ కల్పిస్తున్నావు అనేది కూడా చెప్పారు. అసలు ఏం జరుగుతుంది ఇందులో, ఈ భద్రత విషయంలో క్లారిటీ ఉందా? అంటే వీళ్ళది ఎట్లా ఉంటుందంటే బేసిక్గా 58 మందితో అనేది ఫిక్స్డ్, Z+లో అది క్లియర్. అది సరిగ్గా ఉందో లేదో ఇప్పుడు కనబడుతుంది. రూప్ పార్టీ అన్ని సిస్టమ్, మిగతాదంతా కూడా ఆ లోకల్గా పనిచేసే పోలీసులందరినీ ఇందుకోసమే ఉన్నట్టు రాస్తున్నట్టున్నారు. అంటే కోర్టు కోసం అని చెప్పేసి. రూల్ ప్రకారం అయితే కనుక 500-600 మంది అంటే వీళ్ళ లెక్క ఏంటంటే దారిలో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఉండే ట్రాఫిక్ చూసే కానిస్టేబుల్ దగ్గర నుంచి, హోంగార్డుల దగ్గర నుంచి, ఈ పెట్రోలింగ్ వెహికల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆ టైంలో అక్కడే తిరుగుతాయి కదా, వాటన్నిటిని ఇదే పర్యటనలో ఉన్నట్టు చూపెడతారు. ఇదివరకు చంద్రబాబు గారి భద్రత విషయంలో వాళ్ళు పిటిషన్ వేసినప్పుడు కూడా జగన్ ప్రభుత్వం అట్లాగే ఇచ్చింది అఫిడవిట్, ఎంతమందిని పెడుతున్నాం అనేసి. అప్పుడు మనం కూడా అనుకున్నాం ఇట్లాగే లెక్క ఉంటుందిలే అనేసి. అంతే ఉంటుంది ఇక్కడ. కానీ నోటీసులు ఇచ్చి పిలిపించడం, తర్వాత విచారణ జరిపి అరెస్ట్ చేయడం వరకు వెళ్తుందా? అదే కనుక జరిగితే ఒక పెద్ద సాహసం అవుతుందా ప్రభుత్వానికి? నాకు తెలిసి చేసే ధైర్యం చేస్తారు అనుకోవట్లేదు. అరెస్ట్ చేసే ధైర్యం వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. ఇప్పుడు దీంతో పాటుగా జగన్ మీదన ఇది ఎట్లా ఉంటుందంటే సింపుల్